హాయ్ అండి. ఈరోజు మేమందరం కలిసి కడప జిల్లాలో ఉన్న ప్రసిద్ధమైన సిద్ధవటం కోటను చూడ్డానికైతే వచ్చాము. ఇది చాలా పురాతనమైన కోట. స్థానికంగా దీనిని మట్టి రాజుల కోట అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మేము కోట బయట నుండి లోపలికైతే వెళ్తున్నాము. మీరు చూస్తున్నది ఈ పెద్ద గోడలు చాలా సంవత్సరాల కింద నిర్మించబడ్డాయి. ఇప్పుడు మేము ఈ కోట చుట్టూ తిరిగి చూస్తున్నాము. ఇక్కడ నిర్మాణాలు చూస్తే అప్పటి రాజుల కాలం గుర్తుకొచ్చేలా ఉన్నాయి. ఈ కోటను మట్టి రాజుల వారు సుమారు 15-16వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. అప్పట్లో ఇది ఒక ముఖ్యమైన పరిపాలనా కేంద్రంగా ఉండేదంట. ఇప్పుడు మేము కోట లోపల ఉన్న కొన్ని పాత నిర్మాణాలను చూస్తున్నాము. ఇక్కడ గోడలు, రాళ్ళు అన్నీ ఒక చరిత్రను చెబుతున్నట్లు చూస్తున్నట్లు మనకు అనిపిస్తుంది. ఇలాంటి చారిత్రాత్మక ప్రదేశాలు చూసినప్పుడు మనందరికీ మన పూర్వీకులు ఎంత గొప్పగా నిర్మాణాలు చేశారు అనేది మనకు బాగా అర్థమవుతుంది. అప్పుడప్పుడు మనం కూడా దగ్గరలో ఉన్నటువంటి ఇలాంటి చారిత్రాత్మక ప్రదేశాలను చూడాలి. మనతో పాటు ప్రత్యేకంగా మన పిల్లల్ని కూడా తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు చరిత్ర గురించి కొంచెం తెలుసుకుంటారు. ఇట్లా చూడడం వల్ల వాళ్ళకు కొంచెం అవగాహన వస్తుంది. మేము వచ్చిన రోజు వాతావరణం చాలా చల్లగా ఉన్నింది. కొంచెం వర్షం పడుతూ ఉన్నింది. వర్షం వల్ల ఈ ప్రదేశం ఇంకా అందంగా అనిపించింది. మేమందరం అయితే గొడుగులు తీసుకొని పిల్లలైతే ఈ ప్రదేశాన్ని బాగా చూశారు. వర్షం పడడం వల్ల పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. అంటే ఇప్పుడు చాలామంది పిల్లలకి అంత అవగాహన ఉండకపోవచ్చు. కాకపోతే మనం చిన్నప్పటి నుంచి ఇలా అలవాటు చేస్తే పెద్ద అయ్యేసరికి వాళ్ళకు మంచిగా అలవాటు అవుతుందనే ఉద్దేశంతో మేమందరం అయితే హాలిడే రావడంతో కొంచెం వర్షం పడుతున్న పిల్లలందరినీ తీసుకెళ్ళాము. ఎందుకంటే దగ్గరలో ఉన్నటువంటి చిన్న ప్రదేశాలు ఇప్పుడు చూపిస్తే వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. ఒక చరిత్ర గురించి కొంచెం గుర్తు పెట్టుకుంటారనే ఉద్దేశంతోనే మేము ఈ మట్టి రాజుల కోటకైతే తీసుకెళ్ళాము. ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా మరియు ప్రకృతి అందాలతో నిండినట్లుగా అనిపించింది. చూడండి ఎంత బాగుందో. మా పిల్లలైతే చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇక్కడైతే ఈ ప్రదేశానికి ఈ పేరు ఎలా వచ్చింది, ఎలా పరిపాలించేవాళ్ళు, ఈ కట్టడాల గురించి, ఆ శిల్పాల గురించి అన్నీ వాటి ప్రత్యేకత గురించి అయితే పిల్లలకి పెద్దలకి తెలియని వాళ్ళందరికైతే ఒక అన్న బాగా వివరంగా చెప్తున్నాడు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వర్షం రావడంతో బాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేశారు. కాబట్టి అవకాశం దొరికినప్పుడు దగ్గరలో ఉన్న ప్రదేశాలను తప్పకుండా చూడాలి మనం. అలాగే మన పిల్లలకు కూడా చూపించాలి. ఇక్కడైతే ఒక పెద్ద నంది ఉండేదంట. ఆ నందికి తల అయితే లేదు ప్రజెంట్. అక్కడికి వెళ్ళి మా పిల్లలందరూ దండం పెట్టుకుంటున్నారు. చూడండి ఎంత బాగా దండం పెట్టుకుంటున్నారో. ఇక్కడైతే అది గుడి ఉండేదంట, శివాలయం. ఇప్పుడైతే అక్కడ ఏం లింగం అంటూ అందలేదు. ఇప్పుడు మనం చూస్తున్నదైతే మసీదు. ఇంకా మసీదు లోపలికి కూడా వెళ్ళాము మేము. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మసీదు లోపలైతే ఒక ఇల్లులాగా ఎవరో అయితే మనుషులు అయితే ఉన్నారు. ఆ లోపలైతే చాలా బాగా అనిపించింది. ప్రకృతి పచ్చదనం అంతా చాలా బాగా నచ్చింది మా అందరికైతే. ఈ కోట ప్రత్యేకత ఏమిటంటే
ఇది ఒక అందమైన నది పక్కన ఉంది, అదే పెన్నా నది. వీడియో నచ్చితే లైక్ చేయండి.